ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి అనే పత్రిక పెట్టుకోకుండా ఆంధ్రజ్యోతి చిలక జోస్యం అని పెట్టుకుంటే బాగుంటుందేమో అని చాలామంది కామెంట్లు. కారణం ఏంది అని చూస్తే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాస్తవానికి తన ఒక క్రెడిబిలిటీ సంపాదించుకున్న మాట నిజం. ఆ క్రెడిబిలిటీ ఏంటంటే ఆయన గతంలో రోసయ్య సీఎం అవుతాడు అని రాస్తే ఎలాంటి ఆధారం లేకుండా నిజమైంది. ఈ మధ్యకాలంలో షర్మిల పార్టీ పెడుతుందని రాస్తే అది నిజమైంది. ఆ తర్వాత పొంగులేటి టీఆర్ఎస్ పెడతాడని రాస్తే అది పచ్చి అబద్ధమైంది. ఇట్లాంటివి కూడా ఉన్నాయి ఆయన రికార్డులో. ఇప్పుడు తాజాగా ఆయన ఏంటంటే ఒక ప్రధానమైన ఆరోపణ చేశాడు. అజయ్ కల్లాం అనే వాడికి గుండెపోటు అనే వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడని, దీని మీద అజయ్ కల్లాంకి విచారిస్తే ఆయనతో పాటు ఇంకో ముగ్గురున్నారు, వాళ్ళని విచారిస్తే సిబిఐ అసలు విషయాలు బయటకు వస్తాయని ఈయన తన సొంత కవిత్వం పైత్యం అంతా రంగరిచ్చాడు. కాదనలా. అయితే ఇక్కడ అజయ్ కల్లాం ఇదే విషయం మీద చాలా తీవ్రంగా ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నాడు. అదేంటంటే ఆంధ్రజ్యోతిపై సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం ఏమంటున్నాడంటే, సిబిఐ ఎస్పీ తనను కలిసినప్పుడు గుండెపోటు అనే పదమే చర్చకు రాలేదు, నేను చెప్పని అంశాలను కూడా ఆంధ్రజ్యోతి ఎలా రాస్తుంది, సెక్షన్ 161 కింద సమాచారం అడిగారు, దానికి ఎలాంటి న్యాయపరమైన విలువ ఉండదు, నా సంతకాలు అసలు తీసుకోలేదు, వీడియోగ్రఫీ కూడా చేయలేదు, మీడియా సమాంతరంగా చేసే దర్యాప్తును అడ్డుకోవాలి, సుప్రీంకోర్టు దీని మీద కొన్ని కీలకమైన కామెంట్లు చేసింది, మేనిఫెస్టో సమావేశాన్ని వివేక హత్య కేసుతో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం, సిబిఐ కూడా ఇలాంటి తప్పుడు వార్తలను ఖండించాలి, లేదంటే దర్యాప్తు సంస్థ విశ్వసనీయత దెబ్బతింటుంది, ఇది దిగజారుడు జర్నలిజానికి పరాకాష్ట అని చెప్పేసి అజయ్ కల్లాం ఆవేదన. ఈరోజు కూడా ఆంధ్రజ్యోతి తన పేపర్ నిండా ఇదే రాసింది, అంతఃపుర రహస్యం అక్షర సత్యం. సిబిఐ ఎస్పీ నాతో చిట్చాట్గా మాట్లాడారు, నేను అప్పుడు అక్కడే ఉన్నాను, విన్నదే చెప్పాను, వివేకాది గుండెపోటు అని నేనేమి చెప్పలేదు, ఆయన అలా చనిపోయారని నన్ను అడగలేదు, విషయం సిబిఐ నుంచి లీక్ అయి ఉండొచ్చు, ఆ కేసులో నేను సాక్షిని కాదు అజయ్ కల్లాం అన్నారని, వివేక కేసులో వాంగ్మూలంపై అమాయకత్వం నటించారని, నేడు సిబిఐ ముందుకి అవినాష్ వెళ్తున్నాడని, ఒకవైపు బెయిల్ రద్దు అంతలోనే విడుదల, హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం సిజేఐ ఆశ్చర్యపడిందని, నిందితుడు ఎర్రగంగిరెడ్డి కోర్టు నోటీసులు. ఓవరాల్గా అయితే పెద్ద బ్యానర్ ఐటమ్ ఏం పెట్టి అంటే అంతఃపుర రహస్యం అక్షర సత్యం అని పెట్టాడు. అయితే ఇక్కడ అసలు ఈయన ఏం రాశాడంటే ఒక కొత్త పలుకు, అంటే ఆదివారం పూట రాస్తూ ఉంటాడు ఒకటి కొత్త పలుకు అని చెత్తగా. ఇంతకుముందు ఏం కామెంట్ చేశాడు అంటే, అసలు వివేకానంద రెడ్డి హత్యకి కారణం వచ్చే రోజులో జగన్మోహన్ రెడ్డి అధికారం వస్తే, ఇప్పటికీ నేను పదే చెప్పే మాట, ఎందుకంటే అది అంత పెద్ద బూతు నా జీవితంలో నేను ఎప్పుడు చూడాల. వివేక హత్యని వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆయన జైలుకు వెళితే ఎంత ఊహ చూడండి. ఇప్పుడు 4.5 ఏళ్ళు ఏంది జగన్ జైలుకి వెళ్ళాడా, కానీ ఈయన ఊహించేస్తాడు అనమాట. ఈయన కథల్లో జగన్ అనేవాడు పెద్ద విలన్ పాత్రధారి. మీరు చూడండి, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి గగ్గోలు పెట్టింది ఇదే ఆంధ్రజ్యోతి ఎల్లో మీడియా తరఫున. ఏం జరిగింది? ఈ రోజున జేడీ లక్ష్మీనారాయణ ఏం చెప్పాడు, బాబు 1,00,000 కోట్ల అవినీతి అక్రమాస్తులు అనేది మాకు సంబంధమే లేదు, అది ఎక్కడా నిరూపించబడలేదు, అది ఒక రాజకీయ ప్రేరేపితమైన ఆరోపణ మాత్రమే అన్నాడు. జేడీ లక్ష్మీనారాయణని అడిగితే ఎవరైనా చెప్తారు, ఎవరికైనా చెప్తాడు ఆయన. ఈ క్రమంలో జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఇంత పచ్చిగా చెప్తే ఈయన ఆత్రం ఏంటో, ఇప్పటి వరకు ఈయన అత్యుత్సాహం వల్ల పార్టీకి నష్టమే ఎక్కువ జరిగింది తప్ప లాభం జరగల. ఇక అసలు విషయానికి వస్తే మొన్న మధ్య ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి రేపు జైలుకి వెళ్తే సీఎం పదవి కోసం భారతికి షర్మిలకి పోటీ వస్తే వివేక షర్మిల వైపే ఉంటాడు కాబట్టి భారతిరెడ్డి ఆమె వెనకాల చేరి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఈ హత్య చేయించారని, దీనికి గూగుల్ టేకౌట్లు తోట కూడా చాలా చేర్చారు. కాదల్లా కపట నాటకాలన్నీ ఓకే. అసలు ఎక్కడైనా అధికారంలో రాకముందే వస్తామన్న ఊహలు, జైలుకు వెళ్ళకముందే వెళ్ళిపోతాడన్న ఆలోచనలు, ఇదంతా ఏంది ఒక స్కెచ్. ఇప్పుడు కూడా తాను చెప్పింది అక్షర సత్యం కావాలని తనే వార్తని తయారు చేసి తనే వార్తని రాసేసి అసలు ఆ కేసుకి నాకు ఏం సంబంధం లేదరా నాయనా అని అజయ్ కల్లాం లాంటి వాళ్ళు మొత్తుకుంటుంటే వాళ్ళ పేరు నిరికిచ్చి వాళ్ళని ప్రముఖంగా దానిలో ఇన్వాల్వ్ చేసి ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళే ప్రధానమైన సాక్షులు కాబోతున్నారని చెప్పి ఎత్తి చూపించి చాలా ఒకానొక భయానకమైన కెలామిటీకి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు రాధాకృష్ణ. కరెక్టేనా ఇది? ఇలా చిలక జోస్యం చెప్పడం కరెక్టేనా? జర్నలిజమేనా?
సరే, రాధాకృష్ణ యొక్క తొలినాటి నుంచి ఈ రోజు వరకు జరిగిందే ఇది, ఈ చిలకజోస్యం బ్యాచ్ ఇది. ఈయన ఏనాడు వార్త పుట్టిన తర్వాత తీసుకోవడము అనే అభిప్రాయమే లేదు. ఈయనంతా వార్తను రేప్ చేసి పద్ధతిస్తాడు, దాన్ని పుట్టిస్తాడు అక్రమంగా. ఆ తర్వాతే దాన్ని తాను అనుకున్న విధంగా మలిచేస్తాడు, జనానికేసి రుద్దేస్తాడు. ఇవన్నీ ఈయన ప్రాక్టీసుల్లో భాగం. ఇది తొలి రోజు నుంచి ఉంది. ఆయన అట్ట చేసే ఇక్కడి వరకు వచ్చాడు. ఒక వార్తను తానే పుట్టించి దాన్ని నిజం చేయడము అనే ప్రాక్టీస్లో రాధాకృష్ణ ది నెంబర్ 1. ఒక రకంగా రామోజీరావు కొద్దిగా బెటర్, పుట్టిన వార్తతోనే ఏదన్నా ఆడుకుంటాడు, దాచిపెడతాడు, తనకు పనికొస్తే రూపాయి తీసుకుంటాడు, లేకపోతే పక్కన పడేస్తాడు. కానీ రాధాకృష్ణ మాత్రం ఒక రూపాయి కోసము తానే వార్తను పుట్టించి తానే దాన్ని నిజం చేసి తానే దాన్ని గందరగోళం చేసి సృష్టించే ఒకనొక క్రమంలో ఇప్పటివరకు చాలా ఎదురు దెబ్బలు ఈయన తినడమే కాకుండా టీడీపీ పార్టీ కూడా దెబ్బతినింది. ఈయన అత్యుత్సాహం చూపడం వల్ల, జగన్మోహన్ రెడ్డిని గందరగోళంగా ఒక చాలా పెద్ద విలన్గా చిత్రీకరించడం వల్ల, ఇదంతా అబద్ధం అని చెప్పి ప్రపంచానికి తెలిసిపోవడం వల్ల టీడీపీకి నష్టం జరిగింది తప్ప లాభం లేదు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి మొన్న ఈ మధ్య ఎవరో అన్నారు, కోడాల నాన్న ఎవరో, అసలు ఏబిఎన్ తాను ఎంత గొప్పగా ఇలాంటి బ్యాడ్ ప్రాపగండా చేస్తే జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన పార్టీకి కానీ అంత మేలు అన్న అభిప్రాయంతో పార్టీ ఒక అభిప్రాయం స్థిరపరచుకుంది తనకు తాను. అలాంటి దుస్థితిలో రాధాకృష్ణ ఉండడము అనేది ఇది ఆయన పార్టీకి పాపం తనకు తాను తెలియకుండానే తన కొమ్మ తాను నరుక్కుంటున్నాడు, తన పార్టీకి తాను ద్రోహం చేస్తున్నాడు విషయం తెలియట్లా. ఎందుకయ్యా బాబు రాధాకృష్ణ ఈ విధంగా ఒక పార్టీని భ్రష్టు పట్టించేస్తావు? లేనిపోని ఊహాగానాలు, కథనాలు. రాత్రి ఈయన ఈ విచిత్రమానవుడు రాత్రి పూట జగన్మోహన్ రెడ్డి తన తండ్రితో మాట్లాడుతుంటాడని చెప్పి రాశాడు. ఈయన ఎవరితో మాట్లాడతాడో ఏందో, ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడతాడేమో ఈ రాధాకృష్ణ, అస్సలు తెలియదు. కానీ ఎన్టీఆర్ కూడా ఇలాంటివి ఎప్పుడు చెప్పడు, ఎందుకంటే ఎన్టీఆర్కి ద్రోహం చేసినాడు కదా ఇతను. కాబట్టి ఎన్టీఆర్ ఇలాంటి ఐడియాలు ఇచ్చేది ఏ ఆత్మతో మాట్లాడతాడో తెలియదు చచ్చిపోయిన వాళ్ళల్లో. కానీ చాలా ఘోరమైన ఊహాగానాలు, కథలు, కల్పిత గాథలు. ఇంత కల్పిత గాథలు ఇతను పాపం రాజమౌళి యొక్క బంధువు ఎందుకు కాలేదని ఈరోజు నేను బాధపడుతున్నా. విజేంద్ర ప్రసాద్ కన్నా అమ్మ మూడులాగా కథలు చెప్తుండేనా. ఇంత భయానకమైన కథకుల్ని, ఇంత బీభత్సమైన కథకుల్ని టాలీవుడ్ కోల్పోయినందుకు చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసిన దుస్థితి ఏర్పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.